ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అడ్విటీ నో సిఆర్ పీడీఎస్సీఓ 2025-26/27 ద్వారా స్పెషలిస్ట్ కాడ్రే ఆఫీసర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 116 పోస్టులు ఉన్నాయి. ఇవి రెగ్యులర్ మరియు కాంట్రాక్చువల్ ఆధారంగా ఉన్నాయి. పోస్టులు 3 రకాలుగా ఉన్నాయి. 1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ ఆడిట్. 2. డెప్యూటీ మేనేజర్ మైనస్ ఆడిట్. 3. డెప్యూటీ మేనేజర్ సిఏ ఇంటర్నల్ ఆడిట్. సెలెక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్ అవసరమైతే మరియు ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా జరుగుతుంది. అప్లికేషన్స్ పూర్తిగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే స్వీకరిస్తారు. ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈఎస్ ఆడిట్ మొత్తం 12 పోస్టులు. యూఆర్ 5, ఎస్సీ 2, సెయింట్ 1, ఓబీసీ 4. డెప్యూటీ మేనేజర్ ఐఎస్ ఆడిట్ మొత్తం 43 పోస్టులు. యూఆర్ 17, ఎస్సీ 6, సెయింట్ 3, ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ 4, బ్యాక్లాగ్ 3. డెప్యూటీ మేనేజర్ సిఏ ఇంటర్నల్ ఆడిట్ మొత్తం 61 పోస్టులు. యూఆర్ 25, ఎస్సీ 9, సెయింట్ 4, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 5, బ్యాక్లాగ్ 4. గమనిక: ఎగ్జాక్ట్ కేటగిరీ బ్రేకప్ కోసం అఫీషియల్ పీడీఎఫ్ చెక్ చేయడం మంచిది. ఇంపార్టెంట్ డేట్స్ చాలా ముఖ్యమైనవి. నోటిఫికేషన్ రిలీజ్ 23 ఫిబ్రవరి 2026. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ 23 ఫిబ్రవరి 2026. లాస్ట్ డేట్ టు అప్లై 15 మార్చ్ 2026. ఎగ్జామ్ డేట్ మరియు అడ్మిట్ కార్డ్ వివరాలు తరువాత ఎస్బీఐ వెబ్సైట్లో ప్రకటిస్తారు. అందుకే అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ ఆడిట్ 27 నుండి 45 సంవత్సరాలు. డెప్యూటీ మేనేజర్ ఐఎస్ ఆడిట్ 21 నుండి 35 సంవత్సరాలు. డెప్యూటీ మేనేజర్ సిఏ ఇంటర్నల్ ఆడిట్ 21 నుండి 35 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ సెయింట్ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹750 చెల్లించాలి. ఎస్సీ, సెయింట్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. చెల్లింపు విధానం ఆన్లైన్ మోడ్లోనే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టు ఆధారంగా మారుతుంది. ఈఎస్ ఆడిట్ పోస్టులకు బీఈ లేదా బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు లేదా ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ కూడా అర్హత కలిగిన కోర్సులు. సర్టిఫికేషన్స్ సీసా, సిఐఎస్ఎస్పి, సిఐఎస్ఎం వంటి సర్టిఫికేషన్స్ అవసరం. డెప్యూటీ మేనేజర్ సిఏ ఇంటర్నల్ ఆడిట్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్, ఐసిఏఐ మెంబర్షిప్ యాక్టివ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆడిట్ లేదా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అనుభవం అవసరం. శాలరీ విషయానికి వస్తే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సంవత్సరానికి ₹50 లక్షల వరకు సిటీసీ. డెప్యూటీ మేనేజర్ ఎంఎంజీఎస్2 బేసిక్ పే ₹64,820 నుండి ₹93,960 వరకు. డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సెస్ కలిపి సంవత్సరానికి సుమారు ₹10 నుండి ₹15 లక్షల వరకు గ్రాస్ శాలరీ రావచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ 3 దశల్లో ఉంటుంది. 1. షార్ట్ లిస్టింగ్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా. 2. ఆన్లైన్ టెస్ట్ ఉండవచ్చు. సబ్జెక్ట్స్ గా ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ రావచ్చు. 3. ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ చివరగా ఉంటుంది. ఫైనల్ మెరిట్ ఇంటర్వ్యూ మరియు టెస్ట్ మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇవి ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన పూర్తి వివరాలు. మార్చ్ 15, 2026 లోపు అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.